అందరికీ నమస్కారం. నా పేరు ఈ పూజ. ప్రభుత్వ డిగ్రీ కళాశాల నర్సాపూర్ తెలుగు విభాగం విద్యార్థి పరికల్పన జిజ్ఞాస ప్రాజెక్టు 2025-2026 ప్రాజెక్టు అంశం గోగుశ్యామల కథలు, దళిత జీవన చిత్రణ, ఉపోద్ఘాతం. అణచివేతకు వివక్షతకు గురవుతున్న పేద దళిత బడుగు వర్గాల ఆకలిని, ఆవేదనను, ఆక్రోశాన్ని, బతుకు తెరువును గోగుశ్యామల తనకున్న విషయ పరిజ్ఞానాన్ని జోడించి ఈ రచన కథలకు మొదలుపెట్టి రాసిన కథలు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఊపందుకున్న కాలం 2014న ఈ కథ మొదటి సంపుటి ముద్రణ పొందింది. రచయిత్రి గోగుశ్యామల 1969 జూన్ 2వ తేదీన జన్మించారు. తల్లిదండ్రులు గోగు అనంతమ్మ, గోగు బాల్య. నా తర్వాయి అంశం స్పందన చెప్పదు. నా పేరు బి స్పందన, డిగ్రీ ఫస్ట్ ఇయర్ బీకామ్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల నర్సాపూర్. మా ప్రాజెక్ట్ అంశం గోగుశ్యామల కథలు, దళిత జీవన చిత్రణ. వీరి రచనలు నల్లకొండ దళిత స్త్రీల సాహిత్య విమర్శకుల ప్రశంసలను అందుకుంది. ఏనుగంట తండ్రి కన్నా ఏకుల బుట్టంత తల్లి నయం అనే కథ సంకలనాన్ని ఆధారంగా చేసుకొని మేము మా ప్రాజెక్ట్ అంశాన్ని ఎంచుకున్నాం. ఈ సంకలనంలో మొత్తం 12 కథలు ఉన్నాయి. ప్రాజెక్టు లక్ష్యాలు: అందులో మొదటిది గోగుశ్యామల కథలో ప్రతిఫలించిన దళితుల సామాజిక ఆర్థిక పరిస్థితులను విశ్లేషించడం. రెండవది దళితుల దైనందిన జీవితంలో ఎదురయ్యే వివక్ష, అణచివేత, పోరాటం కథ నిర్మాణం ద్వారా ఎలా ప్రతిబింబించాలో అధ్యయనం చేయడం. నా తర్వాతి అంశం కీర్తన చెప్తుంది. అందరికీ నమస్కారం. నా పేరు కీర్తన, ఫస్ట్ ఇయర్ బీకామ్. నేను చెప్పబోయే అంశం పరిశోధన పద్ధతులు. గోగుశ్యామల కథలోని పాత్రల భాష, సంభాషణ, సంస్కృతి దళిత జీవనానికి ఎంతవరకు ప్రామాణిక ప్రతినిధులుగా నిలిచాయో పరిశీలించడం. పరిశోధన పద్ధతులు: విశ్లేషణాత్మక, వివరణాత్మక పరిశోధన. ప్రాథమిక ఆధారాలు: గోగుశ్యామల కథ సంకలనాలు. ద్వితీయ ఆధారాలు: దళిత సాహిత్యంపై వచ్చిన పరిశోధన గ్రంథాలు, విమర్శ వ్యాసాలు, జర్నల్స్, పత్రికలు. ప్రాథమిక పరిశోధన పద్ధతులు: పాఠ్య విశ్లేషణ, సామాజిక సాంస్కృతిక విమర్శ, సిద్ధాంత ప్రతిపాదిక, దళిత అధ్యయనాలు, సామాజిక న్యాయ సిద్ధాంతాలు. నా తర్వాతి అంశం భవాని చెప్తాను. అందరికీ నమస్కారం. నా పేరు భవాని, డిగ్రీ ఫస్ట్ ఇయర్ బీకామ్. నేను ఎంచుకున్న అంశం సాహిత్యం, కథ సమీక్ష. తెలుగు సాహిత్యంలో కథ సమకాలీన సమాజంలో జీవన వాస్తవాలను బలంగా ప్రతిబింబించింది. ఈ సందర్భంలో గోగుశ్యామల కథలు ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాయి. గత పరిశోధనల్లో దళిత సాహిత్య ఉద్యమం, దాని భావజాలం గురించి చర్చ జరిగినప్పటికీ గోగుశ్యామల కథల్లోని దళిత జీవనం, సాహిత్య చిత్రణ సాహిత్యపై సమగ్ర అధ్యయనం తక్కువగా కనిపిస్తుంది. అందువల్ల ఈ పరిశోధనలో ఒక శాస్త్రీయ లోపాలను పూర్తించే ప్రయత్నంగా నిలుస్తుంది. నా తర్వాతి అంశం మొహమ్మది చెప్తుంది. నా పేరు మొహమ్మది బేగం, ఫస్ట్ ఇయర్ బీకామ్, డిగ్రీ నర్సాపూర్ కళాశాల. నేను చెప్పబోయే అంశం ప్రాజెక్ట్ ఫలితం. దళిత జీవన వాస్తవాలపై స్పష్టమైన అవగాహన కలుగుతుంది. దళితులు నేటికి కష్టాలు పడుతున్నారనే చేదు నిజాన్ని సమాజానికి చాటి చెప్పడం. భవిష్యత్తులో కథానిక ప్రధాన ఆయుధంగా సమాజంలో నిలబడుతుంది. కుల వ్యవస్థ ప్రభావం, భాష, సంస్కృతి విశ్లేషణ తద్వారా సామాజిక ప్రగతి. ధన్యవాదాలు.